ముంబై నటి కాదంబరి జత్వాని ఈ కేసు మీరు అందరూ వినే ఉంటారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో బాగా హాట్ న్యూస్ అయింది. 2023లో ఆమె మీద కేసు నమోదైంది. విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలోని VTPS గెస్ట్ హౌస్లో ఆమెను బంధించి నానా చిత్రహింసలు పెట్టారు. అందులో క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని, PSR ఆంజనేయులు వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. సస్పెండ్ చేయడం జరిగింది. VRకు తరలించడం జరిగింది. సరే, ఇక ఎన్ని తతంగాలు జరిగినది మీ అందరికీ తెలుసు. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ నియమించినటువంటి CID కాదంబరి జత్వాని కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులు తీసుకుంది అన్నట్టుగా ప్రూవ్ అయింది. అసలు ఏంటిది? చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాదంబరి జత్వాని బ్లాక్మెయిల్కి పాల్పడుతుందా? ఇదంతా న్యూడ్ కాల్ బిజినెసా లేకపోతే బ్లాక్మెయిల్ బిజినెసా? ఇప్పటి కాలంలో సంస్థలు పెరిగిపోతున్నాయి, అలా ఏమైనా చేసిందా కాదంబరి జత్వాని? మరి తప్పు చేయనటువంటి IPSలను ఎందుకు సస్పెండ్ చేసింది కూటమి గవర్నమెంటు? విద్యాసాగర్ నీతిమంతుడు అని చెప్పి కొన్ని వస్తూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేను కొన్ని అంశాలు చెప్తాను, క్లియర్గా వినండి ఒకసారి. 2009 నుంచి 2014 వరకు కాదంబరి జత్వాని విద్యాసాగర్ సన్నిహితంగా ఉండేవారు. ఫ్రెండ్సో లేదా ఇంకా ఏదైనా సంబంధమో మనకు తెలియదు. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధం అది. అతని న్యూడ్ ఫొటోస్ కూడా కాదంబరి జత్వాని దగ్గర ఉన్నాయట అని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే కాదంబరి జత్వాని నన్ను వేధించింది అని 2023లో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కేసు పెట్టాడు ఆమె మీద. 2023లో ఎందుకు పెట్టాడంటే, జిందాల్ కంపెనీ లక్ష్మీ మిట్టల్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఏపీలో ఒక కంపెనీ పెట్టాలనుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో జిందాల్ని జగన్మోహన్ రెడ్డి కలిశారు. కలిసినప్పుడు కాదంబరి జత్వానిని ఏపీకి తీసుకొచ్చారు. పాయింట్ అర్థం చేసుకోండి. వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏపీకి తీసుకొచ్చారు కాదంబరి జత్వానిని. విద్యాసాగర్కి కాదంబరి జత్వానికి ఎఫైర్ ఉంది అని అనుకునేది 2009 to 14. అంటే 2009 నుంచి 14 వరకు వాళ్ళు కొనసాగితే 23లో కేసు అయింది. ఎంత గ్యాప్పో చూడండి, సుమారు 10 సంవత్సరాలు. 23లో ఎందుకు కేసు అయింది అదొక పాయింట్. అయితే 23లో ఏమైనా కేసు అయింది? కాదంబరి జత్వాని విద్యాసాగర్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంది 1.5 కోటి. CID చూపించినటువంటి రిపోర్ట్లో ఏముందంటే 4.5 లక్షలు మాత్రమే విద్యాసాగర్ ఇచ్చాడు. సరే, ఎంత ఇచ్చినా తప్పే. అలానే జగ్గేపేటలో స్థలం ఉంది. ఆ స్థలం విద్యాసాగర్తో అయితే బలవంతంగా కాదంబరి జత్వాని వేరే వాళ్ళకి అమ్మేసుకుంది అని చెప్పారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళని కొనుక్కున్నటువంటి వ్యక్తులను పిలిచి అడిగితే కాదంబరి జత్వాని ఎవరో మాకు తెలియదు అని చెప్పారు. సో ఇక్కడ కాదంబరి జత్వాని వీళ్ళ స్థలం లాక్కొని అమ్మేసుకుంది అనేది అబద్ధం. ఆమె జగ్గేపేట వచ్చింది అనేది అబద్ధం. విజయవాడ పోలీసులు తీసుకొచ్చారనేది నిజం. విజయవాడ పోలీసులు ఎట్లా తీసుకొచ్చారు అంటే, విద్యాసాగర్ అనే వ్యక్తి 2023లో కేసు పెట్టక ముందే, FIR నమోదు చేయకముందే పోలీసులు పర్సనల్గా ఫ్లైట్ టికెట్లు వేసుకొని ముంబై వెళ్ళి ఆమెని ఆమె ఫ్యామిలీని బంధించి విజయవాడ తీసుకొచ్చారు. అందుకు ఈ IPSల మీద కేసులు నమోదయ్యాయి. అందుకు వీళ్ళు సస్పెండ్ అయ్యారు. ఆలోచించండి ప్రాక్టికల్గా. విద్యాసాగర్ విషయంలో వీళ్ళు సస్పెండ్ అవ్వాల, నటి జత్వాని విషయంలో వీళ్ళు సస్పెండ్ అవ్వాల. నటి జత్వానిని FIR నమోదు అవ్వకుండా తీసుకొచ్చి వేధించినందుకు సస్పెండ్ అయ్యారు. అయితే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి 2023లోనే ఎందుకు కేసు పెట్టారు? ఈ పాయింట్ కూడా మనం మాట్లాడుకో. 2023లో జిందాల్కి జగన్మోహన్ రెడ్డి గారికి కంపెనీ పెట్టే విషయం మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. అయితే కాదంబరి జత్వానికి జిందాల్కి సంబంధం ఉంది. అది ఏ సంబంధం అయినా అవ్వచ్చు. ఆమె జిందాల్ గురించి కేసు పెట్టడం, కేసు పోలీసులు తీసుకోకపోవడం, కోర్టుకు వెళ్ళడం, ముంబైలో కోర్టు అతని మీద కేసు పెట్టాలని చెప్పడం, పోలీసులు మళ్ళీ డ్రామా నడపడంతో ఈమె ప్రెస్ ముందు ఎక్కడ మాట్లాడుతుందో ఫస్ట్ ఈమె నోరు మూపించాలి అనే ఉద్దేశంతో అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి పోలీసులు కాదంబరి జత్వానిని విజయవాడ తీసుకొచ్చారు. కథం ఇది. అలా విజయవాడ తీసుకురావాలంటే వాళ్ళకి ఏదో కేసు కావాలి. అది కుక్కల విద్యాసాగర్ చేత కేసు పెట్టించారు. ఎప్పుడు? ఆమెను విజయవాడ తీసుకొచ్చిన తర్వాత. ఏమని పెట్టించారు? నన్ను బ్లాక్మెయిల్ చేసింది, నా దగ్గర 1.5 కోటి డబ్బులు తీసుకుంది, జగ్గేపేటలో ఉన్నటువంటి స్థలం అమ్మేసింది నా పేరు మీదే, బ్లాక్మెయిల్ చేసి స్థలం తీసుకుంది అని కేసులు పెట్టడం జరిగింది. తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదంతా బయటికి లాగి IPSలు ఆమెను FIR నమోదు అవ్వకముందే బలవంతంగా తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేసి టార్చర్ చేశారు అని వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. 2009, 2014 మధ్య వీరిద్దరికి సాన్నిహిత్యం ఉంటే 2023లో ఎందుకు కేసు పెట్టాడు? ఎప్పుడైనా కేసు పెట్టచ్చు, అది వేరే విషయం అనుకోండి. కేసు పెట్టాడు. ఆ కేసుని పోలీసులు సీరియస్గా తీసుకొని కాదంబరి జత్వాని బయట ప్రపంచానికి వేరే విషయాలు ఏమి చెప్పకుండా ఉండడం కోసం నోరు మూయించారనే విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నియమించిన CID ఏం చెప్పిందంటే, కుక్కల విద్యాసాగర్కి కాదంబరి జత్వానికి 2009 నుంచి 2014 వరకు సంబంధం ఉంది. 16 నుంచి కాదంబరి జత్వానికి విద్యాసాగర్కి అసలు సంబంధమే లేదు, అతను కలవలేదు 16 నుంచి. గతంలో ఉన్నటువంటి ఆమె బ్యాంకు స్టేట్మెంట్స్ తీస్తే 4.5 లక్షల రూపాయలు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు ఆమెకి, ఎలా చేసినా కానీ. 16 తర్వాత ఈ విషయం కనుమరుగైపోయింది. 23లో జిందాల్ విషయం
కాదాంబరి జత్వాని మాట్లాడతారని ఆమెను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది జరిగినటువంటి అంశం. ఒకవేళ ఆమె నిజంగా తప్పు చేసి ఉంటే ఆమెకి ఎఫ్ఐఆర్ నమోదు అవ్వకుండా విజయవాడ తీసుకొచ్చి పోలీసులు టార్చర్ చేస్తారా? చెయ్యకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే 18 సంవత్సరాల కుర్రాడు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే చనిపోతే అతన్ని అరెస్ట్ చేస్తారా? కుర్రాళ్ళు అన్నాక గంజాయి కొడతా ఉంటారు, పోలీసులను కొడతా ఉంటారు, వాళ్ళని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద లాఠీలతో కొడతారా? సాయి కృష్ణ చనిపోతే పోలీసులు అతన్ని ఎందుకు టార్చర్ చేశారు? పోలీసులకి ఏం అవసరం అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అలానే ఇక్కడ కాదాంబరి జత్వాని అనే మహిళ కుక్కల విద్యాసాగర్తో మాట్లాడింది. వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందో ఏమో తెలియదు, అతను బ్లాక్మెయిల్ చేసింది, డబ్బులు తీసుకుంది. అలా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటే ఆమెను బంధించి ఎఫ్ఐఆర్ చేయకుండా టార్చర్ చేస్తారా? మనం ఇది కూడా ఆలోచించాలి కదా. న్యాయమే. ఆమెని ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారించి కోర్టులో ప్రవేశపెట్టి అనేక రకాల ప్రొసీజర్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. సో ఇక్కడ వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయమా? కూటమి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే విద్యాసాగర్ని బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పేది 2009 నుంచి 14 లోపే. కానీ ఈమె మీద కేసు అయ్యింది 2023లో. దీని గురించి మాట్లాడదామని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో ఇక్కడ ఒకదానికి సంబంధం లేదు. ఏడీ చెప్పింది నిజమై ఉండొచ్చు, కానీ అది ఎప్పుడో జరిగినటువంటి ఘటన. ఇక్కడ జిందాల్ని ఇబ్బంది పెడుతుందేమో అనే ఉద్దేశంతో కాదాంబరిని తీసుకొచ్చారు. ఇది ఒక సపరేట్ టాపిక్. దీన్ని యాడ్ చేశారు. ఇప్పుడు జిందాల్ని ఇబ్బంది పెడుతుందని కాదాంబరిని అరెస్ట్ చేయడం కుదరదు. వీళ్ళకి ఏదో ఒక టాపిక్ కావాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాదాంబరి జత్వానితో క్లోజ్గా ఉండేది ఎవరు అని ఎంక్వైరీ చేశారు. కుక్కల విద్యాసాగర్ తేలాడు. అతన్ని అడ్డం పెట్టుకొని, అతను బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అతని వాళ్ళిద్దరికి గతంలో సాన్నిహిత్యం ఉందని తెలుసుకొని అతన్ని పావులాగా వాడుకొని ఈమెని ఇక్కడికి రప్పించారు. ఇది జరిగినటువంటి విషయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి.